ఏదో ఒక డిపార్ట్మెంట్ కి నెట్టేయండి పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి నేనేం చేసినా అడిగేవాడు ఉండడు, నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఇందాక చెప్పినట్టు గౌరవ ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు గాని ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు గాని మేమందరం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఓలు అడగటం కాదు, ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి లోబే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనితో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది, నమ్ముతుంది. ఇక హౌసింగ్ సెక్టార్కి వస్తే 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,35,000 ఇళ్లు నిర్మించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశించిన వేలాది మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు కేవలం 1,52,000 ఇళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది. వీటిలో 63,000 ఇళ్లు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది. చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు. ఈ చేసిన ఐడెంటిఫికేషన్ లో కూడా పేదవాళ్ళు కొద్ది మంది అయితే పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న సుమారు 35,000-36,000 ఇళ్లు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద, అది మౌలిక వసతుల కంప్లీషన్ గా కావచ్చు, స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగిపోయినాయి కావచ్చు, ఫ్లోరింగ్లు చేయని కావచ్చు, వీటన్నిటినీ ఈ రాబోయే 1 నెల 2 నెలల్లో కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్లకే ఆనాటి ప్రభుత్వం లాగా వారి రంగు చొక్కా తొడుక్కున్న వాళ్ళకే ఇవ్వకుండా పేదవాళ్ళు అయితే చాలు అది బెంచ్ మార్క్ పెట్టుకొని వాటిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే గడిచిన కొన్ని రోజుల నుంచి ఇస్తున్నాం. నాకు తెలిసి సంక్రాంతి లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుద్ది. అదే విధంగా మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళ కోసం 4,50,000 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి
3,500 ఇళ్లు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండే విధంగా వారికి నచ్చిన డిజైన్ లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన డిజైన్ లో ఒక టాయిలెట్ ఒక కిచెన్ తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్తోమత పర్మిట్ చేస్తే 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండని నియమాలతో ఈ ప్రభుత్వం మొదట విడత 4,50,000 ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇదే స్థలం నుండి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక యాప్ ని ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయటం కోసం ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైతే మాకు ఒక గూడు కావాలని అత్యధిక మంది ఏదైతే అడిగారో ఆ అడిగిన ఇళ్ల దగ్గరికి ఈ యాప్ తీసుకొని అధికారులు వెళ్ళి పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 లాభాలున్నాయి. మొదటిది, ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో